హలో అందరికీ. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ చేస్తున్నాను. లాంగ్ వీడియో ఒక 4 నిమిషాలు పెట్టాను కదా! తప్పెవరిది అనే లాంగ్ వీడియో ఉంది. ఆ లాంగ్ వీడియోలో నేను ఒక స్టోరీ చెప్పాను. ఆ స్టోరీకి కంటిన్యూషన్ ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో స్టోరీ మీకు అర్థం కాకుండా ఉంటే ఫస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సెక్యూరిటీ గార్డు అంబాలాల్ని అడిగాడు, మీరేం చేస్తుంటారు? ఏదో చిన్న బంగారం వ్యాపారం లేండి. కుటుంబంతో వచ్చినట్లు లేదు కదా? అవునండి, వాళ్లకు ఏర్పాట్లన్నీ చూడాలి. వెళ్ళడం ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది. అందుకని వాళ్ళను తీసుకురాలేదు. అది సరే కానీ అసలు ఎందుకని అంతా మీ ఉంగరం వైపు పరిశీలించి చూస్తున్నారు? అది వజ్రపు ఉంగరం అండి. వజ్రం అరంగుళం పొడవు, పావు అంగుళం వెడల్పు. దానికి అన్ని నగిషీలే. ఏ కొంచెం కాంతిలోనైనా అది అన్ని వైపులా చురుక్కు చురుక్కుమని అనేక రంగులు మెరుస్తూ ఉంటుంది. ఆ వజ్రం ఖరీదే 50,000. బంగారమేమో కాసు. ఉంగరం మొత్తం ₹1,00,000 కనుక అందరినీ అది ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక బయటికి వెళ్ళిన వాలంటీరు ఊడిపడ్డాడు. సెక్యూరిటీతో అన్నాడిలా, కుర్రాళ్ళిద్దరూ కనిపించారు సార్. ఎర్రగల్ల చొక్కా అతను ఆ ఉంగరాన్ని నేను అసలు తీయలేదు, ముట్టుకోలేదు సార్. అసలుకి ఎంత రోగైనా స్వామివారి దగ్గర ఇలాంటి డట్టి పని చేస్తాడా? అసలు నేను బ్యాంకు ఉద్యోగిని, దాన్ని ఇచ్చినా పుచ్చుకోను సార్ అన్నాడు. నేను డ్యూటీలోకి వెళ్తాను అని చెప్పేసి వాలంటీర్ వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ గార్డ్ అంబాలాల్ను గుచ్చి చూస్తున్నాడు. తెలిసిందిగా ఆ కుర్రాడు తీయలేదు. విమానస్వామిని చూశాక మీరేం చేశారో చెప్పండి అని అడిగాడు. ఏముందిలేండి, హుండీ దగ్గరికి వెళ్ళి నా పాకెట్ పడేశాను. వెంటనే ఆగండి, ఆ పాకెట్లో ఏం వేశారు? డబ్బండి. నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను. కిందటేడాది ఇక్కడికొచ్చి నన్ను గట్టెక్కించి కాపాడమని స్వామిని ప్రార్థించాను. నాకు వచ్చే లాభంలో 10% నీకు ఇస్తానయ్యా అని చెప్పి స్వామిని మొక్కుకున్నాను. ఈ ఏడాదిలో నాకు ₹1,00,00,000 లాభం వచ్చింది కనుక అందులో 10% తెచ్చి హుండీలో పడేశాను, అంతే. ఆ తరువాత బయటకొచ్చి జనంలో కలిసిపోయాను. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఉంగరం లేదు. మీరు హుండీలో ప్యాకెట్ వేసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని తోశారా? చిన్న తోపులాట జరిగిందండి. ఒక్క నిమిషం ఆగి సెక్యూరిటీ గార్డు అన్నాడు, సరే, ఈ విషయం అంతా మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి చెప్తాను. ఆ తోపులాటలో హుండీలో పడిందేమో చూడమని కోరతాను. అయ్యో, హుండీలో ఇప్పుడే చూసేయచ్చు కదా. నేను మళ్ళీ ఈ సాయంత్రానికి మా ఊరు వెళ్ళిపోవాలండి. అయ్యో, అలా కుదరదండి. హుండీలన్నీ రాత్రి 2 గంటలకి స్వామికి పవలింపు సేవ అయ్యాకే తీస్తారు. వాటిని పరకామణిలో పెట్టి పొద్దున్నే లెక్కిస్తారు. మీరు ఈ రాత్రికి ఆగిపోండి. రోజు మేము యాత్రికుల్లో పెద్ద మనుషులనుకున్న 3 సాక్షులుగా పరకామణి దగ్గరకు తీసుకువెళ్ళాలి. రేపు మిమ్మల్ని 3వ వారుగా తీసుకోమని విజిలెన్స్ ఆఫీసర్ గారికి చెప్తాను. రేపు ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వారం దగ్గరకు మీరు రండి. నేను మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్తాను. పరకామణి లెక్కించడం మీరు కూడా చూద్దురు కానీ. అన్నట్టు మీ ఉంగరం విషయం ఇదిగో, ఈ కాగితం మీద మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి రాసి ఇవ్వండి. ఇట్లా అంటూ గార్డ్ కాగితం ఇచ్చాడు. అంటే అసలు దొంగే లేడంటారా? నా ₹1,00,000 ఉంగరానికి ఇంతే సంగతులా? గార్డు కటువుగా ఇలా అంటున్నాడు. అది రాసిచ్చి రేపు ఉదయం రండి, అంతే. అంబాలాల్ రాసిచ్చాడు. ఇద్దరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం అంబాలాల్ వైకుంఠ ద్వారం దగ్గరికి రాగానే అదే సెక్యూరిటీ గార్డు అక్కడున్నాడు. అంబాలాల్ను తీసుకుని లోపలికి చుట్టూ తీగ జల్లెడ కట్టి ఉన్న పరకామణి దగ్గరకు వచ్చాడు. లోపల స్వామివారి హుండీలన్నీ కుమ్మరించబడ్డాయి. లెక్కించడం మొదలైంది. చుట్టూ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది సాక్షులు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. హఠాత్తుగా ఎర్ర కాగితంతో చుట్టబడిన ₹9,000 కట్టలు బయటపడ్డాయి. అంబాలాల్ వెంటనే అదిగో అదే నా కట్ట, 9 లక్షల కట్ట అన్నాడు. మళ్ళీ వెంటనే అదిగో ఆ దారానికి వేలాడుతున్నదే నా వజ్రపు ఉంగరం. అది నాదే. సెక్యూరిటీ గార్డ్ ఇలా అంటున్నాడు. మీ ₹1,00,00,000 లాభంలో 10% అంటే 10 లక్షలు కదా. స్వామికి ఇస్తానని మొక్కుకున్నారు. మీరు 9 లక్షలే ఇచ్చారేంటి? ఏముంది, ఆ 10లోంచే ₹1,00,000 నేను తీసుకొని ఉంగరం చేయించుకున్నానండి. మిగిలిన 9 లక్షలు స్వామికి ఇచ్చాను. ఇందులో పెద్ద పాయింట్ ఏముంది? అదే అసలు పాయింట్. స్వామికి ఇస్తానన్నది ఇవ్వకుండా మీరు తీసుకున్నారు. ఆయన ఊరుకుంటాడా మరి? దారంతో గేలం వేసి మరి మీ వేలును మించి ఊడలాక్కున్నాడు. తనది తాను తీసుకున్నాడు. ఇస్తానన్నది ఇవ్వకపోవడం దొంగతనమా? తనది తాను తీసుకోవడం దొంగతనమా? అంటే దొంగ ఎవరో తెలుస్తోంది కదా. మీరు ఇంకెవరినో దొంగ అంటారేంటి?
అంబాలాల్ మొహం మాడిపోయింది. ఉండుండి అన్నాడు. పొరపాటైపోయింది సార్. నిన్న మీరు హడావిడి చేశారు. కానీ ఇక్కడ స్టాఫ్ అందరికీ తెలుసు స్వామివారి అనుగ్రహం ఏమిటో. దొంగ నోట్ల కట్టలు గోడల్లో దాచుకోవడం, తిరువనంతపురంలో రంగనాథుడి మీద కేసు వేయడం ఇవన్నీ స్వామి చేయించినవా? చేసుకున్న వాళ్ళు అనుభవించారు. అనుభవించి తీరుతారు కూడా. ఎందుకంటే స్వామి తన త్రాసుతో ఖచ్చితంగా తూస్తాడు కనుక. ఒక ముస్లిం కుటుంబంలో 3 తరాల వారు తిండి మానేసి స్వర్ణ కమలాలు చేయించి తెచ్చి స్వామికి సమర్పించుకున్నారు. స్వామి త్రాసు ఏమిటో తెలుసా? అవి ఇప్పుడు భాండాగారంలో లేవు. అర్జిత సేవలో ప్రతి మంగళవారం ఉపయోగించబడుతున్నాయి. ఆ అర్జిత సేవకి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ కనుక స్వామి విషయంలో మేం మాట జారం, పొల్లు పోనివ్వం అన్నట్టు దొంగ దొరికాడని మీరు ఒక రిపోర్ట్ రాసి ఇవ్వండి. అంబాలాల్ చటుక్కున అతని చెయ్యి పట్టుకొని నన్ను వదిలేయండి సార్, వెళ్ళిపోవాలి ప్లీజ్ అంటూ విసవిస బయటకు దారి తీశాడు. విన్నారు కదా? లాస్ట్ వీడియో విని తర్వాత ఈ వీడియో వినండి. అంతా స్టోరీ మొత్తం మీకు అర్థమైపోద్ది. ఇందులో ఈ స్టోరీలో దొంగ ఎవరు, తప్పు ఎవరిది, దొంగతనం చేసిందెవరు, అసలు అన్ని విషయాలు మనం చూసుకుంటే దొంగతనం స్వామి మీద పడదు ఎప్పటికి కూడా. ఎందుకనంటే ఆయనకు అనుకున్నది మనం ఇచ్చేసాము అనంటే మనం అనుకున్నది ఆయన ఇవ్వగలుగుతాడు. కొంచెం ఆలస్యం అవుతుంది అంతే, కానీ తప్పకుండా ఇస్తాడు. నా విషయంలో కూడా అలాగే జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. నేను అనుకున్నది ఇప్పటికి కూడా జరగలేదు, కానీ స్వామి మీద నమ్మకం అనేది నేను ఇప్పటికి కూడా పోగొట్టుకోలేదు. ఎప్పటికైనా నా స్వామి నాకు న్యాయం చేస్తాడు, మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో నేను స్వామి మీద నమ్మకంతోనే ఉన్నాను. అలా ఎవరి విషయంలోనైనా పొరపాటు పడితే వాళ్ళకై వాళ్ళు ఒక్కసారి చర్చించుకోండి. మీ విషయంలో మీరు ఎప్పుడైనా పొరపాటు పడ్డారా? ఇలాంటి విషయాల్లో మనమేమన్నా ఒక్కసారి మన విషయాలన్నీ సరిచూసుకుంటే ఆ తప్పు ఎవరిదో తెలిసొస్తుంది అన్న విషయం మీరు చూసుకోండి ఒకసారి. అప్పుడు అన్ని విషయాలు బయటపడిపోతాయి. అయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చెక్ చేయండి. అన్ని వీడియోలు కూడా దైవ శక్తికి భక్తి గురించి ఉన్నాయి. అన్నీ కూడా డివోషనల్ వీడియోస్ ప్రతి ఒక్కటి చెక్ చేయండి. అన్నీ కూడా మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ఆన్లో ఉంచుకుంటే మన ఛానల్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అందరికంటే ముందుగా మీకే వస్తుంటాయి. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, నేను మన ఛానల్లో పెట్టే ఏ వీడియో అయినా నేను తెలుసుకొని, నేను అర్థం చేసుకొని అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటేనే పెడుతున్నాను. లేదంటే నాకు తెలియని విషయాలు అసలు పెట్టనండి. ఈ విషయాన్ని మీరు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. అన్ని విషయాలు దేవుడి దగ్గర మనం చేసేటివి కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఉండాలి కాబట్టి అన్ని విషయాలు అలాగే కరెక్ట్గానే చేస్తాను. థ్యాంక్ యూ.